నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కార్తీక మాసానికి కార్తీక పుణ్యానికి ముస్తాబైన శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం చైతన్య నగర్ వెంకటేశ్వర కాలనీ మిర్యాలగూడ నందు కార్తీక పౌర్ణానికి అంగరంగ వైభవంగా షామియానాలు బారికేళ్లు కార్తీక దీపోత్సవానికి మహిళలకి దీపారాధన చేసుకోవడానికి పట్టాలు ప్రసాద పంపిణీ వాటర్ సప్లై తదితర సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేసుకొని ముస్తాబైంది। కార్తీక మాసం మొత్తంలో 4 సోమవారాలు మాత్రమే రావడం జరిగింది। ఈ రోజు రెండవ సోమవారం భక్తజన కోటి ఉదయం 4 గంటల నుండి ఎడతెరిపి లేకుండా రావడం జరిగింది। అట్టి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి కమిటీ వారందరూ సంసిద్ధులుగా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా భక్త మహాశయులందరికీ సేవలు అందించడానికి మేము సిద్ధం అన్నట్లుగా కమిటీ వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నాగబండ విశ్వనాథం, అధ్యక్షులు షర్మిరాల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి పానుగోతు ఛత్రపతి నాయక్, కోశాధికారి సింగు రాంబాబు మేరు, కార్యనిర్మాణ అధ్యక్షులు కోన్రెడ్డి నాగేందర్ రెడ్డి, కోలా సైదులు కోనెగంటి శ్రీనివాస్, పాప చెన్నారెడ్డి, కూనాల గోపాలకృష్ణ, మిరియాల కేశవులు తదితరులు పాల్గొన్నారు। ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం తం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దదానం పదం భోజనం రాయ కామం దదానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్తవం యః ప్రభాతే నరః శూలపాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం। కార్తీక పౌర్ణమి భక్తమాసులందరినీ కూడా సాధారణంగా స్వాగతిస్తా ఉన్నాం। పెద్దలం టెంట్లు వేసాం, బ్రహ్మాండంగా ఈసారి బారికేలు కూడా కట్టించాం। మామూలుగా ఉండదని ఆ యొక్క భక్తజన గుడి ఎవరికి వారు రావడం దర్శనం చేసుకోవడం వెళ్ళడం ఆ విధంగా తయారు చేయడం జరిగింది। ప్రతి సంవత్సరం రూపుదిద్దుకున్నట్లుగానే అన్ని అంగుళా ఏర్పాటు చేస్తా ఉన్నాం। అందరికీ కూడా కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి షామియానాలు పెద్దలం టెంట్లు వేసాము, బ్రహ్మాండంగా ఉంటుంది। ఇక్కడ ఉన్న సదుపాయము మిర్యాలగూడలో కాదు జిల్లాలో కూడా ఉన్నదని అంత పెద్ద ఎత్తున కార్తీక దీపోత్సవం జరుగుతుంది। ఆ కార్తీక దీపోత్సవానికి అందరూ కూడా ఆలోచించండి, ఆ యొక్క సంతోషాన్ని చూడండి।
ఏ విధంగా ఉంటుంది, పండగ వాతావరణం ఉంటుంది. ఇక్కడికి వచ్చారంటే శివమయం అయిపోయి ఆ యొక్క కార్తీక దీపాలు వెలిగించి చూసి, కార్తీక దీపాలే కాదు ఇంకా ఈ వాతావరణం చూసి ఇక్కడ మొత్తం శివమయం అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. తప్పనిసరిగా స్వాగతిస్తా ఉన్నాం. అందరూ రావాల్సిందిగా, ఈ యొక్క ఆనందాన్ని మీరు కూడా పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఉమామహేశ్వర స్వామి దేవాలయం, కైలాసగిరి దేవాలయం. మీరు అంటున్నారు బోటింగ్ పార్క్ శివాలయం అని చెప్పేసి. బోటింగ్ శివాలయం కాదు, కైలాసగిరి శివాలయం. కైలాసగిరి నిర్మించుకోవడం జరిగింది ఆ దేవుడు. ఆ దేవదేవుడు ఆజ్ఞ లేని ఏది జరగదన్నట్టు మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసిన ఆయనే, ఇదంతా అభివృద్ధి చేసుకునేది కూడా ఆయనే. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇంకొంచెం బరువు బాధ్యతలు వేశాడు మా మీద, కమిటీ వారి మీద. ఇత్తడి తొడుగు, బంగారు తాపడం, ద్వారబంగారు, మరి అదేవిధంగా తలుపులు, అంటే తలతలలాడుతూ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి ఏ భక్తుడితో చెప్పించాడు, ఆ భక్తుడి ద్వారా రావడం జరిగింది. మరి అదేవిధంగా దాతల రూపేణ కొంత అమౌంట్ రావడం జరిగింది. ఇంకొంత అమౌంట్ కావాలి, ఎక్కువ అమౌంట్ కావాలి, 20 లక్షల రూపాయలు నాకు కావాలి, దాతలతో మీరు ఇవ్వాలి. మరి అదేవిధంగా అది అయిపోగానే వేరేది కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒకటి చెప్పించుకొని ఆ స్వామివారిని చెప్పించుకుంటారు. ఇది కాదంటే ఇంకా చేసేది అన్ని చేస్తా ఉన్నాం. సాయంత్రం వచ్చేసి గంగాహారతి, 6 గంటలకి గంగాహారతి ఏ విధంగా ఉంటుందనేది మీరు చూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కానీ ఇక్కడికి వచ్చిన వారు కానీ బందికి మరి పంపిస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి రోజు భక్తజనం కూడా రావడం జరుగుతుంది. వారందరికీ కూడా ప్రసాద పంపిణీ చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. అందరూ కూడా దాచుకుంటాం. ఎంతమంది వస్తున్నారు, 2 గింటాలు 3 గింటాలు, ఎంతమంది వారికి పెట్టి మనం చిన్న ప్రసాదంలో మన భాగస్వామ్యం ఉందనుకోండి. అన్నదానం ముఖ్యం. ఆ దాంట్లో కూడా కార్తీక మాసం ఇంకా పుణ్యం. దాంట్లో మీరు భాగస్వాములు కంటే, ఇద్దరిలో భాగస్వాములు కంటే, ప్రసాదంలో భాగస్వాములు కంటే, ఇంకా ఏదైనా అభివృద్ధి చేయాలి అంటే మాత్రం తప్పనిసరిగా మాకు ఆ దేవుడే మీ ద్వారా చెప్పించింది అనుకుంటాం. ఏం చెప్పాలో చెప్పండి, ఆ దేవుడు చెప్పించింది అనుకోండి, మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం. రేపు 5వ తారీఖు జరిగే ఎల్లుండ 5వ తారీఖు జరిగే కార్తీక పౌర్ణమికి అన్ని రకాల ఏర్పాట్లు దేవాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ నుంచి. అదేవిధంగా ఈసారి కార్తీక పౌర్ణమికి 50 నుంచి 60 మంది వస్తారనేది దేవాలయం తరఫున అంచనా వేసుకుంటున్నాం. వారందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్తీక పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం లాగానే కార్తీక జ్యోతి అనేది చెరువు నుంచి స్వామివారు 3 సార్లు ప్రత్యక్షంగా జ్యోతి రూపంలో దర్శనం చేస్తారు. ఆ దర్శన భాగ్యాన్ని కూడా అందరూ తెప్పించి రేపు జరిగే ఎల్లుండి జరిగే కార్తీక పౌర్ణమి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు కార్తీక సోమవారం రోజు వచ్చిన భక్తు మహాశయులందరికీ, దాతలకి అందరికీ కూడా కమిటీ తరఫున అభినందనలు చెప్తున్నాం. క్యూ లైన్ పాటించి సక్రమంగా స్వామివారి దర్శనం చేసుకొని పులికి రావాలని కోరుతున్నాం. ఓం స్వామి. శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి ఇచ్చేసిన ఈరోజు కార్తీక సోమవారం, 2వ సోమవారం విశేషంగా విచ్చేసినటువంటి భక్తులకు చేస్తూ రేపు 5వ తారీఖు నాడు కార్తీక పౌర్ణమి రోజునాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాము. భక్తులు సకాలంలో వచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనం ఈ సంవత్సరం మన దేవాలయానికి ద్వారపాలన చేస్తున్నాం కాబట్టి భక్తులు ఇతోధికంగా తమ యొక్క విరాళాలను విస్తృతంగా ఇచ్చి దేవాలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతూ ఈ మాసాంతం వరకు అనగా నవంబర్ 20 వరకు మరి 300 రూపాయలు చెల్లించడంతో మీ పేరు మీద ప్రతిరోజు అనగా ప్రతి సోమవారం 4 గంటలకు, మిగతా రోజులలో 5 గంటలకు మీ పేరు మీద అభిషేకము అర్చన చేయించబడదు. ఇది గమనించి స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ. శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి ఇచ్చేసిన భక్త మహోదయులకు కార్తీక మాసపు 2వ సోమవారము ఆహ్వాన పలుకులు. ఇక్కడ మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము. మీరు కూడా మాకు సహకరించి ఇక్కడ మీరు దీపావళిలో తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి. దాంతో పాటుగా క్యూలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నమాట. ఓం నమః శివాయ. మిర్యాలగూడ పట్టణంలో హలో
మిర్యాలగూడ పట్టణంలో వెంకటేశ్వర కాలనీ చైతన్య నగర్ శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి ఇక్కడ రేపు 5వ తారీఖు నాడు కార్తీక పౌర్ణమి జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి భారీ గేట్లు కానివ్వండి, టెంట్లు కానివ్వండి, ఇక్కడ భక్తుల కోసం అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారందరూ కూడా వచ్చి ఇక్కడ వారు చెరువులో దీపాలు వెలిగించడం, మరి అదేవిధంగా గుడి ప్రాంగణంలో దీపాలు వెలిగించడానికి అన్ని సిద్ధం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి మన గుడిలో ఇత్తడి తొడుగు కొరకు మనం దాతను స్వీకరించడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కొంతమంది రావడం జరిగింది. మరి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇత్తడి తొడుగు వారి పేరు మీద వారికి తోచినంతగా 10,000 కానివ్వండి, 50,000 కానివ్వండి వారు రాసుకున్నట్లయితే మరి గుడిలో వారి శిలాఫలకం మీద వారి పేరు రాయడం జరుగుతుంది. మరి కార్తీక మాసానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా పూర్తయినాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచు. ఓం నమః శివాయ. కొత్త మాసాలకి మా గుడి అభివృద్ధి కార్యక్రమాలకి సాధన